ప్రధాని మోదీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. మోదీ పాలనలో దేశ భాగమైందని ఆవేదన వ్యక్తం చేశారు. 150 హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని మండిపడ్డారు. బీజేపీ ఎజెండాలో నిరుపేదల మాటే ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఢిల్లీలో 750 మంది రైతులను పొట్టనబెట్టుకున్న మోదీ అన్నదాతలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కాబట్టి అందరూ ఆలోచించి ఓటేయాలని కోరారు. ఈ మేరకు కరీంనగర్లో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికలలో 3 పార్టీలు మీ ముందర ఉన్నాయి. అందులో దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ మీ ముందుంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. 10 ఏళ్ల నాడు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాడు. 150 హామీలు ఇచ్చినాడు. ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిండా నరేంద్ర మోడీ? సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా? సబ్కా సత్యనాశ్ దేశ్ కా సత్యనాశ్ అయింది. రూపాయి విలువ 84 రూపాయలకు పడిపోయింది డాలర్తో పోల్చుకుంటే. అదేవిధంగా బేటీ పడావో బేటీ బచావో ఎక్కడన్నా బేటీ చదివిందా? ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగినాయా? జరగలేదా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది. డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, ఎరువుల ధరలు పెరిగినాయి. పేద ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చింది తప్ప అచ్చే దిన్ మాత్రం రాలేదు. అన్ని మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా? డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా? వికసిత్ భారత్ ఏమైనా అయిందా? వికసిత్ భారత్ కాలేదు కానీ విఫల భారత్ అయింది. నిజమే కదా? ఇక ఆయన మొదట్లోనే చెప్పిండు. పార్లమెంట్ ఎన్నికలలో 10 ఏళ్ల కింద పోటీ చేసినప్పుడు ఒక మాట చెప్పిండు. మీరు నన్ను గెలిపిస్తే, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తానడు. మరి కరీంనగర్ వాళ్ళకైతే 30 లక్షలు వచ్చినాయట. వచ్చినాయా? వచ్చినాయట కదనే కరీంనగర్ వాళ్ళకు. ఏ వచ్చినాయి మీరు అబద్ధం చెప్తాను. బండి సంజయ్ తెచ్చిచ్చిండట కదా, రాలేదా? మీకు కూడా రాలేదా అన్న? ఈ సైడ్ సప్పుడు వస్తలేదు. రాలేదా? మీకు రాలేదా అన్న? మీకు కూడా రాలేదా? ఎవరికి రాలే. 15 లక్షలు లేదు, 30 లక్షలు లేదు. అంత వట్టిదే గ్యాసు ట్రాషు. అంతే కదా? మాట్లాడితే పాకిస్తాన్ చూపెట్టాలి. ఒకటి పుల్వామా, ఒకటి మన్ను మశానం. వాడు పాకిస్తాన్ గింతంత దేశం. ఒక్క జాపడ కొడితే 25 ఏళ్ళు మన తెలుగురాడు. వాడిని చూపించి ఓ గ్యాస్ పెట్టి ఓ డ్రామా కొట్టి మనం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మనని అందరినీ క్యారీ చేసి 10 సంవత్సరాల నుంచి ఫూల్స్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఆలోచన చేయాలి. ముఖ్యంగా యువకులు, విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు ఈ కరీంనగర్ పట్టణంలో, కరీంనగర్ ప్రాంతంలో చాలా మందిగా ఉన్నటువంటి రచయితలు మీ అందరికీ నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. ఈ మోడీ చేసే బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ క్యారీ అయితే ఈ దేశం ఇప్పటికే సర్వనాశనమైంది. మోడీ కన్నా ముందున్న ప్రధానమంత్రులు 14 మంది ప్రధానమంత్రులు కేవలం 55 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈయన ఒక్కడే 105 లక్షల కోట్ల అప్పు చేసినాడు. అదేవిధంగా రూపాయి విలువ పడిపోయింది. ఎక్స్పోర్ట్స్ మొత్తం నిలిచిపోయినాయి ఇండియా నుంచి. అదేవిధంగా విదేశీ మారక నిల్వలు తగ్గిపోయినాయి. అదేవిధంగా ఏ ఒక్క మాట సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటే ఏ ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. ఏ ఒక్క వర్గానికి, ఒక దళితులకో, గిరిజనులకో, మహిళలకో, పేదలకో, మైనారిటీలకో, రైతులకో ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదు. ఎవరికైనా జరిగిందా? ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750 మందిని పొట్టన పెట్టుకున్నాడు ఈ మోడీ. మళ్ళీ ఆయన కోట్ల అవసరం పడితే ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ ఉంటే అదే రైతులకు క్షమాపణ వేడుకొని గట్టెక్కిండు. ఆయన బిరుదిచ్చినప్పుడు మాఫీకా సౌదాగర్ అని చెప్పి ఈ రకంగా ఆయనకు ఓట్లక్కరినప్పుడు డ్రామాలు ఏషాలు కట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చి మత విద్వేషాలు పెంచి ఒక రకమైన
ద్వేషపూరిత వాతావరణం నింపుతారు తప్ప బీజేపీ ఎజెండాలో పేదల యొక్క మాట ఉండదు, నిరుపేదల యొక్క మాట ఉండదు. కార్పొరేట్ల కోసం 15 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు ప్రజల సొమ్మును ఆయన అబ్బసొత్తులాగా మాఫీ చేసినాడు. కానీ రైతులకు రూపాయి ఇయ్యలే, రైతులను రాచి రంపాన పెట్టినాడు. ఎవ్వలకు కూడా మేలు జరగలే. అన్ని వట్టి డైలాగులు, డబ్బాల రాళ్ళేసి చూపినట్టు లొడలొడ ఊపుడు తప్ప ఏ ఒక్క మాట కూడా నిజం కాలే.